కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇలాంటి ఉగ్ర దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి ఖలేద్ అహ్మద్ అన్నారు. పహల్గాం ఉగ్రవాదుల దాడికి నిరసనగా సిపిఎం పార్టీ మరియు ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో క్యాండిల్స్ ప్రదర్శన నిర్వహించి అమరులైన వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సందర్భంగా అక్కడ ఉన్న పర్యాటకులను కొంతమంది ముస్లిం మైనార్టీలు రక్షించారని తెలిపారు. ప్రతి ఉగ్రదాడికి మతం, రంగు, పులిమి దేశంలో మత వైషమ్యాలు సృష్టించడం సరికాదన్నారు. జీవనోపాధి కోసం గుర్రపు స్వారీ నిర్వహించి సయ్యాద్ హుసేన్ ఉగ్రవాదుల చేతుల నుండి తుపాకీ గుంజుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చూడటం కోసం మరి వేసవిలో మరి అందరూ కూడా కాశ్మీర్ కు పోతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటకుల పైన అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు డైరెక్ట్ గా పట్ట పగులే మరి దగ్గరుండి కాల్చి చంపినటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో కనపడతా ఉన్నది. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది పర్యాటకులు దేశంలోని 4 మూలల నుంచి కాశ్మీర్కు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ పర్యాటకులకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా వైఫల్యం చెందిందన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఆ పర్యాటకుల మధ్యనే మరి AK-47 గన్లు మరి భుజాన తలిగించుకొని అక్కడ ఉన్నటువంటి భార్యాభర్తల దగ్గరికి, పిల్లల దగ్గర పోయి కాల్చేదాని కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తమ ప్రాణాలని అరచేతులు పెట్టుకొని మరి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తే, కొంతమంది నిర్ఘాంతమై చివరికి ప్రాణాలని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కొందరిది ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 28 మంది మరి అక్కడ డైరెక్ట్ అక్కడ మరి ప్రత్యక్షంగా ప్రాణాలు కోల్పోతే ఇంకా చాలా మంది క్షతగాత్రులై హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. తల్లును కోల్పోయి భార్యలు, తల్లుల్ని కోల్పోయి పిల్లలు, భర్తను కోల్పోయి భార్యలు, అట్లానే పిల్లల్ని కోల్పోయి వృద్ధులు అందరూ కూడా చెట్టుకొక్కలు, పుట్టకొక్కలు మరి ఈ రకంగా ఎక్కడికంటే అక్కడ పోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనపడుతున్న పరిస్థితి. అసలు మేము ఎందుకు పోవాల్సి వచ్చింది? ఏదో మేము వేసవి కదా, కుటుంబ సభ్యులతోని ఇక్కడ ఉండకుండా పర్యాటకులు పోతే ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక రకంగా ఉత్సాహం ఉంటుంది అని చెప్పేసి మేము ఎందుకు పోవాల్సి వచ్చింది? ఆ పోతే మా ప్రాణాలు పోయి, మా ప్రాణాలు విలువగట్టేదెవరు, భద్రత కల్పించేదెవరు, మా రక్షణ ఎవరు, మా కుటుంబాలకు ఏందని చెప్పేసి ఇలా అడుగుతున్నట్టు పడుతున్నది. ఒక వారం రోజుల క్రితం పెళ్లి అన్నటువంటి యువజంట, వాళ్ళ ఆర్మీలో పనిచేస్తున్న ఒక యువజంట అక్కడ పోయి తిరిగి వచ్చే క్రమంలో దగ్గరుండి స్టెన్ గన్తోనే పాయింట్ శాఖ ఆ పరిధిలో వాళ్ళు కాల్పులు జరిపినటువంటి పరిస్థితి కూడా అక్కడ కూడా భర్త శవం ముందు ఆ అమ్మాయి రోదన, అమ్మాయి ఆక్రందన మరి భారతదేశ ప్రజలు చూసి మరి నిర్కాంతమైనటువంటి పరిస్థితి ఉన్నది. తీవ్రవాదం ఏ తీవ్రవాదం అయినా సరే, ఏ తీవ్రవాదాన్ని అది తన కులం ఉండదు, దాని మతం ఉండదు, ఎవరు కనపడితే వాళ్ళని కాల్చి చంపేస్తుంది తప్ప తీవ్రవాదం అంటే ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళనో, ఒక మతానికి సంబంధించిన కుటుంబంలో కాల్చే అవకాశం లేదు. కాబట్టి ఆ తీవ్రవాదాన్ని ఒక మతానికి అంటగట్టే ప్రయత్నం లేదు. తీవ్రవాదానికి హిందువుల ముస్లిం అనేది కాదు. తీవ్రవాదం ఎక్కడికైనా నరరాక్ష అంతకుల్లాగా ఉంటారు తప్ప, అశాంతిని కలగజేసే అంతకులు ఉంటారు తప్ప కొందరి మీద ప్రేమ, కొందరి మీద ద్వేషం అనేది ఆ తీవ్రవాదానికి ఉండదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలైనా, మైనార్టీలైనా, ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. చర్యల్లో అమలైన పర్యాటకులందరికీ సూర్యాపేట ముస్లిం తరఫున, యావత్ ముస్లిం సమాజం తరఫున ప్రగాఢ సంతాపం శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాము. తీవ్రవాదం అనేది అది ఏ రూపంలో కూడా మంచిది కాదు. మతం పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ తీవ్రవాదాన్ని నరాలు ఇలా పని ఏంటంటే ఏం లేదు, భారత సమైక్యతను, భారత ప్రగతిని ఏ విధంగా దెబ్బతీయాలి, వీళ్ళకు మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, అసలు మానవులే కాదు వీళ్ళు. వీళ్ళ ఒకటే మాట ఏంటంటే మన దేశ ప్రగతిని ఏ విధంగా నాశనం చేయాలి, మన దేశ మూలాలను ఏ విధంగా నాశనం చేయాలనే పద్ధతి తప్ప వీళ్ళకి మతంతో సంబంధం లేదు. దయచేసి అందరూ ఒకటే అనుకోవాలి,
తీవ్రవాదం ఏ రూపంలో దాన్ని మనం ఖండించాలి. ఇది ఒకరి విషయం కాదు, ఇది అందరి విషయం, సమైక్య విషయము. అందరం కలిసికట్టుగా ఈ తీవ్రవాదాన్ని ఖండించాలి. అంతేగాని దీని ఏదో ఒక మతాన్ని అంటగట్టి విద్వేషాలు రెచ్చగొట్టి వాట్సాప్ యూనిట్ ద్వారా అందరితో మాట్లాడుకొని ఆ మతం ద్వారా ఒక మతం రెచ్చగొట్టి మళ్ళీ తద్వారా దాని రాజకీయ ఆనందం పడడం మంచిది కాదని నేను భావిస్తున్నాను. దయచేసి అందరూ ఈ తీవ్రవాదాన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిందే. ఎందుకంటే ఏ తీవ్రవాదం మంచిది కాదు. ఇది ఏ తల్లి ఏ తండ్రికి పోతాడు అన్ని రకరకాల ఆలోచించి చేస్తున్నాము. దయచేసి మీరు అందరూ కూడా అనుకోవాలి, తీవ్రవాదాన్ని మతంతో అంటిపెట్టకండి. ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ అమరులే. వాళ్ళకి ఏంటంటే వాళ్ళందరూ అమరులు కావాలి కోరుతూ ముస్లిం తరఫున అందరికీ మేము సదగడుతున్నాము. థ్యాంక్ యూ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसके, ये गुलसिता हमारा। अल्लामा इकबाल ने ये शायर से कहा कि ये शायरी में कि हिंदुस्तान में मजहब नहीं सिखाता आपस में बैर रखना, हम हिंद है हम हिंदुस्तान हमारा। यानी हिंदुस्तान के हम सब मिलके हैं, यानी हिंदू है, क्रिश्चियन है, मुस्लिम है, पारसी है, हम सब एक है। लेकिन इसमें बड़ी बात बोलने की एक ये है, जो कश्मीर में जो हमला हुआ जिसमें जितने भी लोग शहीद हो गए उनकी हम मजम्मत करते हैं और उनके खराज अकीदत पेश करते हैं। और दूसरी बात ये है, लेकिन आज हिंदुस्तान भर में जो आतंकवादी जो दहशत फैलाए हैं, जो कत्ल किए हैं, उनका कोई मजहब नहीं रहता। इस्लाम में दहशतगर्दी का कोई मुकाम नहीं है। आम इंसान को मारने का इस्लाम कहीं तालीम नहीं देता, क्योंकि उनका इस्लाम से कोई ताल्लुक नहीं है और मुसलमानों से उनका कोई ताल्लुक नहीं है। सिर्फ वो दहशतगर्द है, दहशतगर्द का कोई मजहब नहीं रहता। बताने की अहम बात ये एक है कि बात ये है कि मारने वाले दहशतगर्द थे लेकिन बचाने वाले मुसलमान थे। लेकिन मुसलमान बचाने वालों को ये नहीं पूछे कि तुम्हारा नाम क्या है, तुम्हारा काम क्या है, ये नहीं पूछे, बल्कि जितने भी घायल थे सबको मुकामी मुसलमान कश्मीर के बचाते रहे और उसके बाद बताते रहे कि आज हिंदुस्तान एक मुस्तहकम है, हिंदू मुस्लिम मिलके है। पाकिस्तान हो चाहे ऐसे कई ममालिक हो, हमारे बीच में दरार पेश करना चाहते हैं तो हम ऐसे लोगों को हम मौका नहीं देंगे। और ऐसे कितने भी होंगे, हमारा हिंदुस्तान इनसे लड़ने के लिए तैयार है। हम हिंद हुकूमत से सबसे बड़ी ये है कि మనం ఆలోచించేది यहाँ पे जो हिंदुस्तान के अंदर जब गुलिस्तान को खून की जरूरत पड़ी, सबसे पहले हमारी ही गर्दन कटी, फिर भी कहते ये अहले चमन ये अहले वतन ये हमारा है तुम्हारा नहीं। మనం వాట్సాప్లలో చూస్తున్నాం, ఒక బిదురు ముస్లింగా పుట్టినందుకు నువ్వు చాలా హీనంగా మాట్లాడుతున్నారు ఏదైతే ఇప్పుడు జరిగే దాని గురించి బట్టి. కానీ మీరు ఆలోచించాలి, ఇదే స్వతంత్ర పోరాటంలో అప్పుడు స్వతంత్ర పోరాటం కోసం ఎవరు దీనికి పోరాటం చేసి మన దేశాన్ని కాపాడుకునేది ఎప్పుడు ఎవరైతే ముందుకు వెళ్ళారో అది ఆలోచించండి. అలాగనే ఇప్పుడు షార్ట్ ఇప్పుడు మన జరిగేది ఏంది, మైండ్ డైవర్టింగ్ గేమ్ నడుస్తుంది ఇంట్లో. ఎలా అంటే 2002లో ఎప్పుడైతే గుజరాత్ కాడ అయితే మీరు ఎలక్షన్ మూమెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏదో ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత 2019లో, దాని తర్వాత మళ్ళీ 2020లో ఇలా చూడండి. ఎప్పుడైతే మనం ఎలక్షన్ మూమెంట్స్ వస్తాయో అలాంటప్పుడు పులోమా అవుతుంది, లేకపోతే బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది, మైండ్ డైవర్ట్ మొత్తం అంటది. దాని తర్వాత ఎలక్షన్స్ అయితే ఎలక్షన్ లో పార్టీ గెలుస్తుంది. దాని గురించి ఆలోచించాలి, మానవత్వంతో మనం ఆలోచించాలి. ఈ ఒక చిన్న విమానంలో మనం పోవాలంటే మొత్తం చెకింగ్లు జరుగుతాయి. బార్డర్ కార్ ఇక్కడ క్రాస్ చేయాలంటే చిన్న మొత్తం మనకు మొత్తం చెక్ పోస్టులలో చెక్ చేస్తారు. అలాంటప్పుడు ఇవన్నీ బాంబులు తీసుకుని ఇవన్నీ గన్నులు తీసుకుని రావడానికి వాళ్ళకి దారి యాడ్నించి ఉన్నది. ఇది మనం తెలుసుకొని ఎంతమంది 20 మంది 30 మంది ఆల్రెడీ ఆదివారం రోజు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఏమని చెప్పి మన దేశానికి ఏదో ముప్పు జరిగేటట్టు కాపాడుకుందని ఇన్ఫర్మేషన్ వచ్చినాక ఎందుకు మీరు దానికి సేఫ్ చేయడానికి ఎందుకు ఆలోచించలేదు? దాని గురించి చూస్తే ఇప్పుడు దాని ఆలోచించాలి. అయితే ఇప్పుడు 2 రోజుల ముందు మనకు తెలిసినాక గిట్ట మనం ముందు జాగ్రత్త చేసుకోకుండా దీనికి చేసిన దాని గురించి మనం ఆలోచించాలి. ఏంటంటే ప్లాన్ బై ప్లాన్ నడుస్తుంది. మైండ్ డైవర్టింగ్ గేమ్ లో ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు గురించి తీసిర్రు, వక్ఫ్ బోర్డు గురించి తీసేదానికి ఏం లాభం కాలేదు. ఎందుకంటే హిందూ ముస్లిం ఏకే అనుకుంటూ చెప్పుకుంటా మనం తిరుగుతున్నాం. అయితే ఇప్పుడు ఆలోచించి ఒకేసారి ఏం చేశారంటే మైండ్ డైవర్ట్ చేయడానికి ఒకేసారి మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ చేశారు. బాంబ్ బ్లాస్ట్ జరిగినాక మన ప్రధానమంత్రి గారు ఎక్కడ ఉండాలి, ఎక్కడైతే చోటు జరిగిందో అక్కడ ఉండాలి, లేకపోతే ఢిల్లీలో ఉండాలి. కానీ ఆయన పోయి ఎక్కడ బీహార్ లో ఎలక్షన్ నడుస్తుంటే అక్కడ పోయి మనం క్యాన్వసింగ్ చేసుకుంటున్నాం. విదేశాలకు పోయి ఆయన అక్కడ చూస్తారు. ఇది ఆలోచించాలి, మానవత్వంతో మనం అందరికీ ఆలోచించి ఏంటంటే यानी आपस में लड़ाई झगड़ा करने का छोड़ के मुसलमान हिंदू मुस्लिम सब मिलकर जो है अपने मुल्क को जो जैसा पता कर ले, इसी तरह మనం ఆలోచించాలి. మన చూడటం మనం ఉన్న దగ్గర ఆలోచించాలి. మానవత్వం అందరూ కలిసి మిలిస్తున్నాం. ఏదో వచ్చింది అని చెప్పి వాట్సాప్ లో రెచ్చిపోయి మనం దాంట్లో ఒక రెచ్చిపోయేటట్టు మాటలు మాట్లాడి ఇలా చేయడం మంచిది కాదని చెప్తూ ఈ యొక్క మన ఇప్పుడు అక్కడ జరిగిన దాంట్లో కాపాడేటోళ్ళు గిట్ట ముస్లింలు ఉన్నారు, దెబ్బలు తిన్నోళ్ళు గిట్ట ముస్లింలు ఉన్నారు, వాళ్ళని తీసుకుని వేరే దగ్గర చేసిన వాళ్ళు గిట్ట ముస్లిం ఉన్నారు, చనిపోయిన దాంట్లో గిట్ట ముస్లింస్ ఉన్నారు. దీంట్లో దేనికి క్యాస్ట్
క్యాస్ట్ ఫీలింగ్ లేదు అక్కడ. కానీ క్యాస్ట్ ఫీలింగ్ దీన్ని తీసుకుని అక్కడ మనం వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో తీసుకుని వచ్చి జనాల రెచ్చగొట్టి మనం హిందువులో ఇట్టే ఉన్నాం, ముస్లింలు ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రెచ్చగొట్టడం మంచి పని కాదని చెప్పి ఏదైతే మన సోదరులు చిన్నగుంటే వాళ్ళ తమ్ముళ్ళు, పెద్దగుంటే అన్నలారా ఎందుకు చేస్తూ మీరు ఆలోచించండి. మనందరం అందరూ అన్నట్టు కలిసి ఉందాం, కలిసి ఉందాం, దేశాన్ని కాపాడుదాం, రక్షణ చేద్దాం.